హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. రేషన్ కార్డు గురించి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. పెన్షన్ పొందాలన్నా, ఇంటి పట్టాలు కావాలన్నా, లేదంటే ఇంకా ఇతర స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందాలని భావిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలి. లేదంటే చాలా ప్రయోజనాలే మనం మిస్ అయిపోతాం. అంతేకాకుండా రేషన్ కార్డు ఉంటే మనిషికి 5 కేజీల బియ్యం ఉచితంగా లభిస్తాయి. ఇంట్లో నలుగురు ఉంటే 20 కేజీలు, 5గురు ఉంటే 25 కేజీల బియ్యం పొందవచ్చు. ఇక చక్కెర, కందిపప్పు కూడా వస్తాయి. వీటికి మాత్రం డబ్బులు కట్టాలి. సబ్సిడీ కింద తక్కువగానే వస్తాయి. ఇలా రేషన్ కార్డు ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రమంలో రేషన్ కార్డు కలిగిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇంకో 2 వారాలు మాత్రమే గడువు ఉంది. తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రేషన్ కార్డులో పేరు కలిగిన వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. రేషన్ కార్డు ఈకేవైసీ ఈ నెల చివరి వరకే గడువు ఉంది. అంటే ఇంకో 2 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే మీరు ఈకేవైసీ చేయించుకొని ఉంటే మాత్రం ఇబ్బంది లేదు. మీకు ఎప్పటిలానే రేషన్ సరుకులు అనేది వస్తాయి. ఈకేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీ పేరు తొలగించే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ నెల చివరిలోపు ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం రేషన్ కార్డులో పేరు పోతుంది. అంటే మీకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం రావు. అలాగే సబ్సిడీ రేటుకి వచ్చే చక్కెర పొందలేరు. ఇంకా కందిపప్పు కూడా రాదు. ఇలా చాలా వాటిని మిస్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఈకేవైసీ చేసుకోండి. ఇప్పటికే ఆయా రేషన్ డీలర్లో ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారి పేర్లతో ఒక జాబితా కూడా రూపొందించింది. అందరూ చూడటానికి వీలుగా గోడకు అతికించారు. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఉంటే ఈకేవైసీ చేయించుకోండి. సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పని పూర్తవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 6.6 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో దాదాపు 18 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారు. అంటే ఇంకా 1 లక్ష మంది పైగా ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు ఉన్నారు. రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే పేర్లు కనిపిస్తాయి. వీటిలో ఎరుపు రంగులో ఉన్న పేర్లు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉంటే అవసరం లేదు. అందువల్ల ఇలా కూడా మీరు సులభంగానే ఈకేవైసీ చేసుకోవాలా వద్దా అని తెలుసుకోవచ్చు. సో చూశారు కదా, మీలో ఇంకా ఎవరైనా మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీలో ఎవరైనా ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తయిందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.